అమ్మాయి అయితే ఇలాగే ఉంటుందేమో. ఈ లిరిక్స్ ఈమెకి సరిగ్గా సరిపోతాయి. అందాల ఆరబోతలేదు, మేకప్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండదు. ఎండకెండుతూ వానకి తడుస్తూ రోడ్డు పైనే ఆమె జీవితం. దుమ్ము ధూళితోనే ఆమె నిత్యం ఉండేది. అయినా ఆ దేవుడు ఆమెను అప్సరసలా తీర్చిదిద్దాడు. కాబట్టి ఇవన్నీ ఆమె చంద్రబింబం లాంటి ముఖాల విందాన్ని ఏం చేయలేకపోయాయి. ఆమె అందానికి కోట్లాది మంది ఫిదా అయిపోతున్నారు. ఇంతలా పొగుడుతోంది ఏ సినిమా హీరోయిన్ గురించో మోడల్ గురించో కాదు, రోడ్డుపై రుద్రాక్ష ఇతర మాలలు అమ్ముకునే ఓ సాధారణ అమ్మాయి గురించి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో కనిపించిన ఈ నిరుపేద ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చేతి నిండా వివిధ రకాల మాలలను, రుద్రాక్ష ముత్యాలతో చేసినవి వేసుకుని రోడ్డుపై అమ్ముతూ కనిపిస్తున్న ఆ అమ్మాయి అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. పిల్లి కళ్ళు, ముక్కు పుడక, అందమైన నవ్వు, ఈ సహజ సౌందర్యానికే ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇలా ప్రయాగ్రాజ్ కుంభమేళలో మాలలు అమ్ముకునే అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఆమె పేరు మోనాలిసా బ్లోమ్స్లే. ఆమె స్వస్థలం మధ్యప్రదేశ్ లోని ఇండోర్. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్రాజ్ కుంభమేళకు వచ్చింది. మోనాలిసాది నిరుపేద కుటుంబం. తండ్రితో పాటు కుటుంబ సభ్యులంతా రుద్రాక్ష, ముత్యాల హారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఎక్కడ కుంభమేళాలు, హిందూ ధార్మిక వేడుకలు జరిగినా వీరు అక్కడికి వెళ్లి మాలలు అమ్ముతుంటారు. మరీ ముఖ్యంగా సన్యాసులు, సాధు సంతులు ఎక్కువగా హాజరయ్యే ప్రాంతాల్లో ఈ కుటుంబం ఎక్కువగా ఉంటుంది. ఇలా సంచార జీవితం గడిపే ఈ కుటుంబం మహాకుంభమేళ ప్రారంభానికి ముందే ప్రయాగ్రాజ్ చేరుకుంది. అక్కడ మోనాలిసా మాలలు అమ్మడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఎవరో ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆమె సహజ అందం నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ ఇండియన్ బ్యూటీగా మారిపోయింది మోనాలిసా. మొత్తానికి ప్రయాగ్రాజ్ కుంభమేళ ద్వారా ఓ నేచురల్ బ్యూటీ ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆమెకు సోషల్ మీడియాలో వస్తున్న ఫాలోయింగ్ సినీ తారలు కూడా కుళ్ళుకునేలా ఉంది. మరి ఈ ఫేమ్ ఆమెను ఎక్కడికి చేరుస్తుందో చూడాలి. ఇంతలా ఫేమస్ అయిన ఆమె సినిమా వాళ్ళ కంటపడి ఉంటుంది. మరి మోనాలిసా తేనె కళ్ళను వెండి తెరపై చూసే అవకాశం ఏమైనా ఉంటుందా అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది.